పోటీతత్వం అలవర్చుకోవాలంటూ తెలియజేశారు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అస్మితా రగ్బీ లీగ్ పోటీలు కర్నూలు నగర సమీపంలోని రిడ్జ్ స్కూల్ గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి అస్మితా రగ్బీ ఉమెన్స్ లీగ్ పోటీలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. పోటీలను మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్యలు కలిసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ గారు మాట్లాడుతూ క్రీడాకారులు సాధన చేస్తూ ప్రభుత్వం కొత్తగా గుర్తించిన క్రీడల్లో రాణిస్తే త్వరితగతిన విద్యా ఉద్యోగ అవకాశాలు స్పోర్ట్స్ కోటా ద్వారా లభిస్తాయని తెలియజేశారు. క్రీడలు అంటే తమకెంతో ఇష్టమని ఆయన మరొకసారి తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. క్రీడాభివృద్ధి కోసం తమ కుటుంబం కృషి చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తే మరింత మంది మహిళా క్రీడాకారులు ముందుకు వస్తారన్నారు. మన రాష్ట్రానికి అస్మితా క్రీడను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం హర్షించదగ విషయమన్నారు. ఇక్కడి విద్యా సంస్థలు క్రీడల పట్ల శ్రద్ధ వహించి పోటీల నిర్వహణకు రిడ్జ్ స్కూల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. అస్మితా రగ్బీ అనేది ఉమెన్స్ లీగ్ స్టేట్ లెవెల్ ఇక్కడ కాంపిటీషన్ చేయటం, దానికి పుల్లయ్య గారు ఆతిథ్యం ఇవ్వటము, వారి కుమారుడు గోపి గారు వారు సహకరించటం, వారు ఆతిథ్యం ఇవ్వకపోతే ఇంత చక్కగా ఇక్కడ కండక్ట్ చేసేదానికి కష్టము. పిల్లలకు అకామిడేషన్ కానీ లేకపోతే ప్లే గ్రౌండ్ ఇవ్వాలని కానీ, వాళ్ళ స్కూల్ గేమ్స్ కాదు, ఇది స్టేట్ లెవెల్ గేమ్స్. వాళ్ళకి సంబంధం లేకుండా స్పోర్ట్స్ లవర్స్గా, అభిమానులుగా ఈ ప్రాంతానికి వారు చేస్తున్న సేవకు ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇక భూపతిరావు గారు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు దీనికి ఇక్కడ కర్నూలుకు ఇటువంటి కార్యక్రమం వచ్చేదానికి సహకరించినందుకు వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు వచ్చినప్పటి నుంచి నిరంతరం స్టేట్ లెవెల్ ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కావటం కర్నూలు, అది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా రామాంజనేయుల సంగతి చెప్పక్కర్లేదు. స్పోర్ట్స్ ఎక్కడుంటే ఆయన జీవితాన్నే స్పోర్ట్స్కి అంకితం చేశాడు. పొద్దునుంచి రాత్రి వరకు ఆయన్ని రాత్రి లేపినా స్పోర్ట్సే గుర్తొస్తుంటాయి. ఆయన పరిగెత్తుంటాడు స్పోర్ట్స్ కోసం, అందరినీ పరిగెత్తిస్తుంటాడు. రామాంజనేయులు చాలా చక్కగా ఇంకా 120 సంవత్సరాలు ఆరోగ్యంగా ఇలాగే ఉండాలని కోరుతూ, సురేంద్ర గారిని మీరు ఇక్కడ వచ్చే తీరాలని సంకలు వేసుకొని వచ్చేసాడు, వచ్చే తీరాలని, లేదా లేట్ అయింది పిల్లలు భోంచేసిండంటే వాళ్ళకి చెప్పేస్తాం సార్ భోంచేయమని, మనం వెళ్తాం సార్ అన్నాడు. సో నా జత కూడా ఆయన ఇంతవరకు భోంచేయలేదు. వారికి కూడా ఈ స్పోర్ట్స్ కోసం నిరంతరం పాటుపడుతుంటా వారికి ధన్యవాదాలు. మళ్ళీ అలాగే జిల్లా అధ్యక్షుడు మోహన్ గారు వచ్చారు, శేషు గారు వచ్చారు. జిల్లా అధ్యక్షుడు వచ్చి గుడిపల్లి సురేంద్ర గారే. ఇది 19th సెంచరీలో బ్రిటిష్లో ఈ స్పోర్ట్స్కు లైఫ్ ఇవ్వటం జరిగింది. రగ్బీ అనేది మన దేశానికి కొద్ది కొత్తగా ఉన్నా, ఎప్పుడు కానీ కొత్త గేమ్స్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా మనకు మెడల్స్ వచ్చేదాన్ని కానీ ఉద్యోగాల అవకాశాలు కానీ మెండుగా ఉంటాయి. ఆ గవర్నమెంట్ రిజర్వేషన్ 3% కూడా ఇది ఉన్నాయి. కాబట్టి కొన్ని గేమ్స్లో మీరు కష్టం, క్రికెట్ లేకపోతే ఇలాంటి గేమ్స్లో ఎంతోమంది ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కొత్త గేమ్స్లో అయితే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. మీకు మెరిట్ వచ్చేదానికి కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే కాలేజీల అడ్మిషన్లు కానీ, మీరు అవార్డ్స్ లేకపోతే విన్నర్స్గా వచ్చేటప్పుడు దానికి ప్రిఫరెన్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి స్టేట్ లెవెల్, ఇంటర్ స్టేట్ లెవెల్లో పాల్గొనడం కూడా మీ అందరికీ ఒక గిఫ్ట్గా ఉంటుంది ఇటువంటి పార్టిసిపేషన్. అలాగే పిల్లలు ఇది మరోరాని సంఘటనగా ఉండిపోతుంది మీ జీవితంలో. ఎన్నో మనం జీవితంలో మీకు 90 ఏళ్ళు వస్తాయనుకో, 80 ఏళ్ళు వస్తాయనుకో, 70 ఏళ్ళు వస్తాయనుకో, ఎన్నో మర్చిపోవచ్చు. కానీ ఈ అనుభూతులు మీరు మర్చిపోలేరు. ఇక్కడ వచ్చి మీకు ఎంతో కష్టపడి వచ్చింటారు, అందరితో కులాసాగా కలిపి ఉంటారు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చింటారు. మీరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో మీరు స్నేహం చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోరాదు. వీళ్ళంత వరకు ఒకరినొకరు తెలుసుకుంటూ, మళ్ళీ మీరు ఎప్పుడైనా ఆ జిల్లాకు పోయినప్పుడు మీరు ఆతిథ్యం ఇవ్వటము, ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవటము, ఇది ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను. మీకు ఎప్పుడు ఆ స్పోర్ట్స్లో ఆ ఫైట్ ఉన్నప్పుడే స్పోర్ట్స్ బయటకు వచ్చేదే. మీరంతా ఫ్రెండ్సు,
అది స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు. ఆ స్పిరిట్ మీరు ఎప్పుడూ డైజెస్ట్ కావాలా, మీకు ఎప్పుడు మీరు ఆ స్పీడ్తోనే ముందుకు పోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రోగ్రాంకు ఆతిథ్యం వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మా మనుషుకు మాండవ్య స్నేహితులు, అలాగే మినిస్టర్ లేడీ రాఖీ గారు ఉన్నారు. ఇంకా మా పెద్ద గురువు నరేంద్ర మోదీ గారు ఎప్పుడు మాకు బ్లెస్ చేస్తూనే ఉంటాడు. మరి మోదీ గారి గురించి మీరు చరిత్ర తెలుసుకోవాలి, ఎంత కష్టపడుతుంటాడో. ఒక టీ అమ్ముకునేవాడు భారతదేశానికి ప్రధానమంత్రి కావటమే కాకుండా చదువు లేకుండా చదివి పెద్ద పెద్ద చదువులు చదివి మరి ఎంతో కష్టంతో పైకి వచ్చి ముఖ్యమంత్రులుగా ఉండటం, దేశ ప్రధానమంత్రిగా ఉండటం, ప్రపంచంలో అత్యున్నత ప్రైమ్ మినిస్టరు, అత్యున్నత రూలర్గా పేరు పొందింది అంటే మోదీ గారు ఒక సేవలు, మోదీ గారు చేసిన కాన్సన్ట్రేషను, దేశాని కోసము, దేశానికి సేవ, ఇవన్నీ ఆయనకు నిలబడిపోయింది చరిత్రలో. అటువంటి మహానుభావులు ఎక్కడో స్టార్స్ మాదిరి వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళు ఉన్నప్పుడే మన భవిష్యత్తు ఉంటుంది. మీరు అది దృష్టిలో ఉంచుకొని అటువంటి ఆయన చరిత్ర మనం తెలుసుకొని మనం కూడా అలా ఎదగాలి అంటే ఏదో కొద్దో గొప్ప మనం దాంట్లో కలిసి వచ్చిన సుఖంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రవీంద్ర విద్యా సంస్థల అధిపతి పుల్లయ్య గారు మాట్లాడుతూ తమ విద్యా సంస్థలకు ఆటంకం కలగకుండా పోటీల నిర్వహణకు సహకరిస్తామని ఆయన తెలియజేశారు. ఈనాడు ఇక్కడ రిడ్జి స్కూల్ ఆవరణలో రాష్ట్ర స్థాయి అస్మితా రగ్బీ పోటీలలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ ఇక్కడ హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రత్యేకించి ఇక్కడ ఈ బాలికలకు పోటీ చాలా ప్రత్యేకించాల్సిన అవసరం. ఈ రిడ్జి స్కూల్, మా రిడ్జి స్కూల్ ఎప్పుడు కూడాను రాష్ట్ర స్థాయి క్రీడలకు కానివ్వండి, అలాగే జాతీయ స్థాయి క్రీడలకు కూడాను మేము ఎప్పుడు కూడాను వీలైనంత వరకు మేము ఈ ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడానికి సంతోషిస్తున్నాం. ఎందుకంటే స్కూల్ అంటే అటువంటిది సంఘంలో ఒక భాగం మాత్రమే, కానీ స్కూల్ సపరేట్ కాదన్నమాట. ఈరోజు వాస్తవంగా గమనించవలసిన విషయం ఏంటంటే మన ముఖ్య అతిథి గారు టీజీ వెంకటేష్ గారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడాను ఇంత ఎండలో మధ్యాహ్న సమయం కూడా ఇక్కడికి వచ్చినారు అంటే వారికి క్రీడల పట్ల ఎంత ఆసక్తి ఉంటేటువంటిది మనం గమనించవచ్చు అన్నమాట. మీరు చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మా టీజీ వెంకటేష్ గారి గురించి మీకు తెలియకపోవచ్చు అనమాట. ఈరోజు కర్నూలులో ఇటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందంటే టీజీ వెంకటేష్ వారి వల్ల తప్ప వేరే కానే కాదు. ఆయనకు క్రీడలన్నప్పటికీ కూడాను, అలాగే ఈ యొక్క కర్నూలులో నివసించే ప్రజలైనప్పటికీ కూడాను ఎంతో అభిమానము, ఆసక్తి అన్నమాట. అనేక సందర్భాల్లో చెప్తుంటారు. వాస్తవంగా టీజీ వెంకటేష్ గారు ఈ హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ, ఢిల్లీలోనూ సెటిల్ ఉండవలసినటువంటి వారు. వారు ఎవరికి ఏం తక్కువ కాదు. ఆయన కర్నూలులో ఎందుకు ఉంటున్నాడు అంటే తను పెరిగి పెద్దైనటువంటి ప్రదేశము, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలతో పాటే నా జీవితం ఉండాలి తప్ప వేరే కాదని చెప్పేసి అని ఆయనకి ఏ స్థాయికి పోయడానికి అర్హత ఉన్నప్పటికీ కూడాను కర్నూలులో ఉంటూ కర్నూలు యొక్క అభివృద్ధి కోసము ఎల్లప్పుడూ కూడా కోరుకుంటుంటేటువంటి వాడు. మరి ముఖ్యంగా మా విషయానికి మాకు చాలా ఆత్మీయ బంధువు కూడా. ఎల్లప్పుడూ కూడాను మా విద్యా సంస్థలు ఇంత అభివృద్ధి పదంలో నడుస్తున్నాయంటే ఒకటి కారణము మా వెనక టీజీ వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి ఈ విద్యా సంస్థలు ఇంత మంచిగా నడుస్తున్నాయని చెప్పేసి అని మేము ఎప్పుడు కూడా భావిస్తుంటాము. అదేవిధంగా తప్పనిసరిగా మేము ఒకటే కోరుకున్నాం, ఆయన ఏ విధంగా అయితే కర్నూలు ప్రజలు బాగుపడాలని చెప్పేసి కోరుకుంటుంటారో మేము కర్నూలులో ఉండేటువంటి పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అభివృద్ధి పరంగా నడవాలి, ఆంధ్ర రాష్ట్రం ఒక జెండా ఎగురవాలని చెప్పేసి అని కోరుకుంటుంటాం అన్నమాట. మీ అందరు కూడా స్వాగతము, సుస్వాగతము. బహుశా ఇబ్బందులు పెద్దగా ఉండవని చెప్పేసి అనుకుంటాను. ఏమున్నప్పటికీ సరే ఉన్నటువంటి మీ కోచెస్ తెలియజేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ 2 రోజులు ఇంటిని మర్చిపోయే విధంగా మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మా టీజీ వెంకటేష్ గారు
ఈ మధ్యాహ్న సమయంలో సాధారణంగా ఇంత ఎండకు వారు వచ్చినందుకు వారికి ఆటల పట్ల పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలే కాకుండా మా పడినటువంటి అభిమానంతో కూడా వచ్చని చెప్పేసి భావిస్తూ మాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చేసుకుంటున్నాం. పిల్లలు గోపి భోంచేశాడు, నేను ఇంకా భోంచేయలే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు, రిడ్జ్ స్కూల్ కరెస్పాండెంట్ గోపి, జిల్లా సంఘం అధ్యక్షులు గుడిపల్లి సురేందర్, ఆయా జిల్లా రఘువీర సంఘాల ప్రతినిధులు చంద్రశేఖరరావు, గణేష్ దత్తరావు, పోటీల పరిశీలకులు శేషు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 3% కోటాలో స్పోర్ట్స్ కోటాలో రగ్బీని చేసేటప్పుడు ఇంకా వేగంగా పుట్టిభరతి గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అన్ని రకాలుగా మేము ఆర్గనైజేషన్ లో మేము రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మనం ఈ రగ్బీ అసోసియేషన్ ఉంది. అలాగే రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా రెడ్డి స్కూల్లో ఇక్కడ గ్రాస్ కోర్ట్ ఉండటం, అకామిడేషన్ మీ అందరికీ ఏసీ అకామిడేషన్ ఇవ్వటం అనేది టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు చాలా సహకరిస్తున్నారు. ఇలాగా సహకరిస్తున్న వారికి మన రవీంద్ర విద్యా సంస్థల అధినేత ఇప్పుడు చెప్పారు మన టీజీ వెంకటేష్ గారు. నాకు పిల్లయ్య గారికి చాలా అనుబంధం ఉంది. నువ్వు ఆలస్యం చేయడంతో ప్రారంభించామంటే వాళ్ళు సారథ్యం ద్వారా మేము గ్రౌండ్ లేకని చెప్పారు. టీజీ వెంకటేష్ గారు స్పోర్ట్స్ కి ఎన్నో చేశారు, చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు కూడా చాలదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.